ఎలా ఉందన్న పుష్ప ట్రైలర్? మామూలుగా లేదన్నా, థియేటర్లు తగలబడిపోతున్నాయి లోపల. అల్లు అర్జున్ దెబ్బకి అసలు ఏమన్నా షాట్లు అవి అమ్మవారి గెటప్లో చూస్తా అంటే నరాలు కదులుతున్నాయన్న. థియేటర్లో నిజంగా అమ్మవారు వచ్చిపోతారు. ఆ కాంతారా సినిమాకి ఎవడో ఆ థియేటర్లో అమ్మవారు వచ్చిపోయినారు చూడు. అల్లు అర్జున్ చూడన్న థియేటర్లో అమ్మవారు అటు కొట్టుకొని చచ్చిపోతున్నారు గిలగిల అనేసి. నిజంగా ఇప్పుడు తలుచుకుంటే కూడా అల్లు అర్జున్ లాంటి యాక్టర్ మనకు దొరకడం తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న ఒక దన్నం అన్న. చాలా మంది ట్రోల్ చేస్తారు మెగా ఫ్యామిలీ కూడా. అల్లు అర్జున్ నన్ను ఒక్క మాట మనం అంతా ఒకటని ఒక చిన్న స్టేట్మెంట్ ఇవి మెగా ఫ్యామిలీ ఇలా ఎత్తుకుంటాం నిన్ను, సరేనా? ఎందుకంటే అంత టాలెంట్ ఉంది నీ దగ్గర. అసలు మామూలు షాట్లు అవి. శ్రీలీల అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తామంటే చిన్నపిల్లడు 5 సంవత్సరాల పోయినా కూడా అమ్మ లారెన్స్ లాగా డ్యాన్స్ చేస్తాడు. ఏమన్నా ఎలివేషన్సా? అసలు పిచ్చి లేచిపోయింది. సమంత ఏం చేయలే, అంతా శ్రీలీల అల్లు అర్జునే. శ్రీలీలని తొక్కిపారి దింగాడు అల్లు అర్జున్. మామూలు ఎలివేషన్సా లోపల? అంటే అమ్మ పుష్పరాజు తగ్గేదిలే. ఆ స్వాగ్ కానీ నిజంగా అన్న తెలుగు ఇండస్ట్రీలో స్వాగ్ ఉండాలంటే అల్లు అర్జునే అన్న. బాలీవుడ్ వాళ్ళు అందుకే మనకు తెలియదు పుష్ప 1 వాల్యూ ఫ్లాప్ చేసాం. పుష్ప 2 అమ్మ నిజంగా థియేటర్లు తగలబడిపోతాయి లోపల. అసలు ట్రైలరా అది? నిజంగా ఎలివేషన్లు కాదన్న అల్లు అర్జున్ గారు. నిజంగా అల్లు అర్జున్ గారికి దండం పెట్టాలి. బహుశా పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గారి మీద మాకు కొంచెం కోపమే ఉండొచ్చు, కానీ టాలెంట్ మనం గుర్తించాలి. టాలెంట్కి అల్లు అర్జున్ టాలెంట్కి పక్కా ఇది బాహుబలి రికార్డ్స్ వరకు పోయే ఛాన్స్ అయితే ఉందన్న. అల్లు అర్జున్ టాలెంట్ ఆస్కార్ అవార్డు వస్తుందా? ఆస్కార్ పిచ్చి మాటలన్నీ మాట్లాడద్దన్న. ఆస్కార్కి ఎందుకు వస్తుందన్న? ఆస్కార్ పోయి ఎంటర్టైన్ సినిమాకి ఆస్కార్ ఎందుకు వస్తుంది? నేషనల్ అవార్డు వస్తుంది. ఆస్కార్కి అంత ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా అన్న. ఆయన కష్టమే కనిపిస్తుంది. అల్లు అర్జున్ గారి కష్టానికి నేషనల్ అవార్డు ఇంకెన్ని వచ్చినా తప్పులేదు. అసలు ఏమన్నా సినిమా తీసాడా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా. అసలు ఆ ఎలివేషన్స్ కానీ స్వాగ్ కానీ అని అమ్మ తగ్గేదే లేదంటే థియేటర్లు పిర్రలు కదులుతున్నాయి తెలుసా ఆ ఎలివేషన్లకి. సినిమా అంటే అది అల్లు అర్జున్. ఎవరైనా ఉంటారు కొంతమంది చిన్న హీరోలు, ఆ నితిన్ వీళ్ళు డ్యాన్స్ చేయకుండా చస్తా ఉంటారు. అల్లు అర్జున్ చూసి నేర్చుకోవాలని నాకు అర్థం కాదు. అన్ని కోట్లు పెట్టుకొని అంత కష్టపడతాడు ఏందన్న అల్లు అర్జున్? ఎవరి కోసం కష్టపడతాడు? ఫ్యాన్స్ నిజంగా భక్తులు నిజంగా ఆయన గుడి కట్టడంలో తప్పేలేదు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. చాలా మంది హీరోలు ఎంత కష్టపడాలి, కోట్లున్నా కూడా సంపాదించినా కూడా ఎలా ఉండాలంటే అల్లు అర్జున్ చూసి నేర్చుకోవాలన్నా. సినిమా నిజంగా థియేటర్లు తగలబడిపోతున్నాయి. నేను మళ్ళా దేవరా కల్కి అది బాహుబలి అన్నాను అనుకో, నన్ను వంగబెట్టి దెంగుతారు ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళు. అందరూ ఎక్స్పెక్టేషన్ 5,000 కోట్లు అంటారు. ఆ రేంజ్ ఉంది. ఎంటర్టైన్మెంట్ మాత్రం మస్ట్. నిజంగా లోపల మామూలుగా లేదు. చిన్న పిల్లలు కూడా రీల్స్ ఇంకొక 2-3 లక్షలు పోతే అసలు శ్రీలీల అల్లు అర్జున్ డ్యాన్స్. నిజంగా అల్లు అర్జున్కి అలాంటి యాక్టర్ దొరకడం మా తెలుగు ఇండస్ట్రీ అదృష్టం. నాకు అల్లు అర్జున్ గురించి ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఫ్యాన్స్కి ఎంత మర్యాద ఇస్తా తెలుసా అన్న? ఏ హీరో ఇవ్వడు. ఇప్పుడు నువ్వు ఇంటికాడికి పోయినా కూడా బయటకు వచ్చి ఇస్తాడనమాట. సో అలాంటి హీరోని చూసి చాలా నేర్చుకోవాలి తెలుగు ఇండస్ట్రీ. సినిమాలో నిజంగా ఒక్కొక్క షాట్ చూస్తా అంటే పిర్రాలు కదులుతున్నాయి. ఇది సినిమా అంటే.